సినిమా అండి. అసలు ఈ సినిమా ఏంటంటే యుగానికి ఒకసారి వస్తాయండి ఇలాంటి సినిమాలు. ఇలాంటి సినిమాలు యుగానికి ఒకటి వస్తాయి. కాకపోతే దీన్ని తీయటం ఎంత ఎంత శ్రద్ధగా తీసారో చూసేవాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా చూసి దాంట్లో ఉన్న కంటెంట్ని వాళ్ళు చెప్పిన 3 యూనివర్సెస్ని మనం అర్థం చేసుకుని మనలో ప్రతి మనిషి అంటే మనకు కూడా ఈ 3 కూడా మన జీవితంలో కూడా ఉంటాయండి. సో మన జీవితం దగ్గరగా ఆ 3 యూనివర్స్ని మనలో కనెక్ట్ చేసుకుని దీని కనుక ఒక అవగాహనతో చూడగలిగితే కనుక రాబోయే నాగవలసిన సినిమాలు ఇంకా మనకు బాగా అర్థమవుతాయి. సో ప్రతి వాళ్ళు చూడదగ్గ సినిమా అండి ఇది. మేమండి డెఫినెట్గా ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం అంటే అది ఒక సెల్ఫ్. అలా సుబ్రహ్మణ్యం ఎవరు, అలా ప్రతి మనిషి అసలు సుబ్రహ్మణ్యం ఎవరు అనేది ప్రశ్న వేశాడు. సో తర్వాత జీవితం అంటే ఏంటి, లైఫ్లో జీవితం సరిగ్గా మహానటిలో తీశారు. సో మహానటి ద్వారా ఏంటంటే మన జీవితాన్ని అంటే ప్రతి మనిషి అప్ అండ్ డౌన్స్ ఏంటి, లైఫ్ ఏంటి, సర్కిల్ ఏంటి, మనం ఎక్కడి నుంచి మన లైఫ్ ఎలా వెళ్తుంది అని ఒక అవగాహనతో లాస్ట్లో మనంతా రికల్ చేశారు. అలాగే ఇప్పుడు మూడోది ఏంటంటే స్పిరిచువాలిటీ, అంటే స్పిరిచువాలిటీ సంబంధించిన విషయం. సో దీన్ని ఏంటంటే మన మహాభారతాల నుంచి మన యుగం ఎప్పుడు మొదలైంది, ఎలా అంతమవుతుంది, ఇలా ప్రతిసారి ఇలాంటి విషయాలు మనం ఏంటి గమనించాలన్నమాట. ఏదో సినిమా చూసామో వెళ్ళిపోయామో అని కాదు. సో దాంట్లో ఉన్న కంటెంట్ని గమనిస్తే కనుక చాలా అర్థం చేసుకుంటే దాంట్లో అంటే యుగాల్లో ఎలా మొదలైంది, ఎలా అంతమవుతుంది, ఆ సప్త చిరంజీవులు ఎవరు, ఒక్కో రోలు ఆ సినిమాలోకి ఎలా తీసుకొస్తున్నారు, సో దీన్ని తీసుకెళ్లే విధానం ఎలా ఉంది, ఫస్ట్ అశ్వత్థామ ఎందుకు వచ్చాడు, తర్వాత ఆ ప్రభాస్ని లింక్ చేసే విధానము, అంటే నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా ఉంటాయని చెప్పి నాగేశ్వరరావు ఒక థ్రెడ్ని గట్టిగా లాగి బిగించి వదిలేడు. సో ఈ థ్రెడ్ నుంచి ఎలాగైనా తీసుకెళ్ళచ్చు. సో అంటే నెక్స్ట్ సినిమాలో కావాలంటే ఈ ప్రభాస్ వచ్చే రోల్ని ఇంకా పొడిగించుకుంటూ రాబోయే సినిమాల్లో వేరే క్యారెక్టర్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసి సో మన ఇంగ్లీష్ సినిమాలో లాగా వీటన్నిటిని కూడా ఒక మంచి ఒక కలికి యూనివర్స్ని మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. స్టార్టింగ్లో కొంచెం అలా అనిపించింది అన్న, హీరో ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ అప్పుడు కొంచెం లాగ్ అనిపించింది. ఎంట్రీ తర్వాత కొంచెం సేపు బట్ చాలా పికప్ చేశాడు. కొంచెంసేపు ఫస్ట్ 30 మినిట్స్ లాగ్ అనిపించింది, కానీ తర్వాత చాలా ఫాస్ట్గా పికప్ చేశాడు. ఫుల్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఊర మాసాల సూపర్ అంటే సూపర్ ఉంది. పాటల దగ్గర నుంచి ఫైట్ కాడ నుంచి విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉంది. బాహుబలి తప్పకుండా బ్రేక్ చేస్తుందన్న, ఇది పక్కా బ్లాక్ బస్టర్, సూపర్ దానికన్నా మించిపోతుంది. చాలా చాలా బాగుందన్న మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో ప్రభాస్ అన్న ఒక 20 మినిట్స్ తర్వాత ఎంట్రీ అనేది హైలైట్ ఉంది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లెవెల్లో తీసుకెళ్ళారు భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం ఒక విజయ్ దేవరకొండ ఫైట్స్ కానీ అసలు మామూలు లైక్ క్లైమాక్స్ 20 మినిట్స్ సూపర్ డూపర్ హిట్ మూవీ, చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, అలాగే దీపికా పడుకోటి కానీ క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం కానీ, ఆర్జీవి కానీ, రాజమౌళి గారు కానీ, ఇలా చెప్పుకోకపోతే చాలామంది ఆర్టిస్టులు, చాలా బాగుంది సినిమా. అసలు గతంలో చూసుకుంటే ఆదిపురుష్ అనే డిజాస్టర్ అయినా కూడా ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రభాస్ అన్నకి ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో తన లుకింగ్ అయితే చాలా బాగుంది. హైట్ స్లో ఏం లేదు భయ్య, 3 అవర్స్ ఉంటే అట్లా అనిపిస్తుంది. ఎవరికైనా ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటేనే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. దీపికా పడుకోని కానీ యాక్టింగ్ కానీ, ప్రభాస్ అన్న లుకింగ్ వైజ్గా అయితే చాలా బాగుంది. హెయిర్ స్టైల్ కానీ, కట్అవుట్ కానీ, ఎవ్రీథింగ్ చాలా సూపర్ హిట్ మూవీ. బాహుబలి సినిమా తర్వాత అంత రికార్డులు మళ్ళీ క్రియేట్ చేసిందంటే చాలా బాగుంది. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళు ట్రోల్ బ్యాచ్లు పక్కకి వెళ్ళారు కనుక బుజ్జాగోది బ్రదర్ ఆల్రెడీ ఐమాక్స్ ముందు ఉంది. ఈరోజు సినిమాలో మామూలుగా లేదు, సినిమా కంటే ఈరోజు ఎదురుగా స్ట్రేట్గా చూస్తేనే హైలైట్ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అలాగే ఒకటే ఆగండి బ్రదర్, మీరు పక్క ఇట్రామ్మా. ఈ ట్రోల్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు, ప్రభాస్ అన్నకి యాంటీ ఫ్యాన్స్ అనమాట వీళ్ళు. అలాంటి వాళ్ళకి చాలామంది ట్రోల్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. బాహుబలి తర్వాత రికార్డులు బ్రేక్ చేసిందన్నమాట. అలాంటివప్పుడు మీరు మంచిగా హ్యాపీగా వచ్చి సినిమా చూడండి. ఒకవేళ టికెట్లు దొరకపోయినా ఐమాక్స్ ముందు బుజ్జి ఉంటుంది, బుజ్జితో మంచిగా సెల్ఫీలు వీడియోలు తీసుకొని పార్ట్ 2 కంటే ఫస్ట్ ఇది అయిపోయి రాదు బ్రదర్, నిన్ననే రిలీజ్ అయింది. మంచిగా డైరెక్టర్ బాగుంది భయ్య, అక్కడ బాగుంది సినిమాలో.